నమస్తే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను అంటే ఇంక్లూడింగ్ డిపాజిట్స్ను అంగీకరించడం, చెల్లింపుల ప్రాసెసింగ్తో సహా అన్ని సేవలను కూడా ఈ ఫిబ్రవరి నెలాఖరులోపు నిలిపివేయాలని ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పీపీబీఎల్ పై జనవరి 31న ఆర్బీఐ ఆంక్షలు విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35A క్రింద ఫిబ్రవరి 29 తర్వాత ఏదైనా కస్టమర్ ఖాతా, వ్యాలెట్లు లేదా ఫాస్టాగ్లలో డిపాజిట్లు లేదా టాప్అప్లను స్వీకరించడాన్ని ఆర్బీఐ నిషేధించింది. అంటే ఫిబ్రవరి 29 నుంచి అమల్లోకి వచ్చే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, ఐఎంపీఎస్, ఆధార్ ఎనేబుల్డ్ చెల్లింపులు ఇతరులన్నింటినీ కూడా ఉపయోగించి పేటీఎం యొక్క వివిధ ప్లాట్ఫామ్ల ద్వారా అందిస్తున్న అన్ని ప్రాథమిక లావాదేవీల సేవలను సెంట్రల్ బ్యాంక్ స్తంభింపజేసినట్లే. ఒక మాటలో చెప్పాలంటే ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం సేవలు పూర్తిగా నిలిపివేయబడతాయి. పదే పదే హెచ్చరించినా కూడా ఆర్బీఐ నిబంధనల్ని పాటించకపోవడం వలన పేటీఎం ఈ చర్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల సామాన్య జనాలకు ఏంటి అనే విషయాల పట్ల కొంత అవగాహన అవసరం. ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం సేవలు అందుబాటులో ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీ పేటీఎం మొబైల్ పేమెంట్ ఖాతా మీ పేటీఎం బ్యాంకు ఖాతాని కానీ అనుసంధానం అయి ఉంటే అది ఫిబ్రవరి 29 నుంచి పనిచేయదు. అలాగే మీ ఫోన్లో పేటీఎం యాప్లో మీ పేటీఎం వేరే బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉంటే మొబైల్ ద్వారా యూపీఐ లేదా వ్యాలెట్ పేమెంట్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక పేటీఎం కొత్త ఖాతాదారులను చేర్చుకోకూడదు అని మార్చి 2022 నుంచే ఆర్బీఐ నిషేధం విధించి ఉంది. ఆర్థిక సంస్థల ఆరోగ్యం బాగుండటానికి ఆర్బీఐ ఇటువంటి కఠిన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. ఇది కొత్త ఏం కాదు. గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కొత్త క్రెడిట్ కార్డ్స్ ఇవ్వకుండా నిబంధనల్ని విధించింది. అలాగే మాస్టర్ కార్డు, కొత్త కార్డులు ఇవ్వకుండా నిషేధం విధించిన సంగతి కూడా చూసాం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో ఫిబ్రవరి 1న పేటీఎం షేరు ధర భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం జరిగింది. ఇదే సందర్భంగా బీఎస్ఈలో పేటీఎం షేరు ధర $608.80 వద్ద ప్రారంభమై స్టాక్ మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే 20% వరకు పతనమై ఇంకా పతనం అవుతూనే ఉంది. లోయర్ సర్క్యూట్ని తాకడం జరిగింది. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.